మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు కౌంటింగ్ ఉన్నందున కీలక దిశానిర్దేశం చేశారు. పక్కా గెలుస్తామన్న చోట్ల కౌన్సిలర్లు, కార్పొరేషన్లను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. సూర్యాపేట, మెదక్లో క్యాంపు రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటు ఎక్స్ అఫీషియో ఓట్లపై కూడా బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. విప్ జారీకి గులాబీ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు కౌంటింగ్ ఉన్నందున కీలక దిశానిర్దేశం చేశారు. పక్కా గెలుస్తామన్న చోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. సూర్యాపేట, మెదక్లో క్యాంపు రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటు ఎక్స్ అఫీషియో ఓట్లపై కూడా బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. విప్ జారీకి గులాబీ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రేపటి కౌంటింగ్ కి సంబంధించిన బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రేపు కౌంటింగ్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ లో హడావుడు ఉంది. దీనికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్రవంతి, చాలామంది కౌన్సిలర్లు కానీ ఒకవేళ గెలిచిన వాళ్ళు అట్లనే కార్పొరేటర్లు కానీ వీళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నటువంటి ముందస్తు చూపుతోటే కౌన్సిలర్లను, కార్పొరేటర్లు ఒకవేళ గెలిస్తే కనుక వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉంది. ఒకవైపు ఎక్సాఫీసియో ఓట్లు ఉంటాయి. సో వాళ్ళకు సంబంధించినటువంటి విప్పు జారీ చేయడం, దానికి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ బీఆర్ఎస్లో నడుస్తుంది. మరోవైపు కేటీఆర్ కూడా ఈరోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే సీనియర్ పార్టీ నేతలతోటి, అట్లనే ఇన్ఛార్జీలుగా వీళ్ళందరితోటి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మెయిన్గా బీఆర్ఎస్కున్న సమస్య ఏంటంటే దాదాపుగా 15 నుంచి 20 వరకు గెలుస్తామనేది సర్వేలో వస్తున్నటువంటి రిపోర్టు. కానీ బీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే ఒక 30 నుంచి 35 మున్సిపాలిటీలలో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమాతో ఉంది. కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లలో కూడా ఒక్క కార్పొరేషన్ కూడా రాకపోవచ్చు అనేది పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ మున్సిపాలిటీలలో గెలిచినటువంటి కౌన్సిలర్లు 16వ తారీఖు ఎన్నిక ఉంది. అందులో చైర్మన్లు, అట్లనే తర్వాత మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంది కాబట్టి సో ఆ సందర్భంగా అధికార పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు. సో కాబట్టి వాళ్ళని కాపాడుకునేందుకు ఈరోజు టెలికాన్ఫరెన్స్లో కొన్ని ఆదేశాలను కేటీఆర్ జారీ చేశారు. ఎవరు చేజారకుండా చూడాలి అధికార పార్టీ, ఎందుకంటే అంటే బీజేపీకి పోయే పరిస్థితి లేదు, బీజేపీకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక కరీంనగర్ కార్పొరేషన్ వస్తుంది అనేది సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇక మిగతా చోట్ల అధికార పార్టీ కొనసాగే అవకాశాలు మనకు కనపడుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా గతంలో 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లయితే వెళ్ళిపోయారో, కింది స్థాయి క్యాడర్ అంతా కూడా వెళ్ళిందో, ఇప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత అంటే ఈ కౌంటింగ్ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మీద ఖచ్చితంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అటు జంప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యంగా మెదక్ జిల్లాలో పక్కా గెలుస్తామనేటువంటి కొన్ని మున్సిపాలిటీలలో వాళ్ళకు సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలించినట్టుగా తెలిసింది. అంటే వేరే రాష్ట్రాలకు కాదు కానీ మన దగ్గరే తెలంగాణలోనే కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్ళినట్టుగా తెలిసింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ముఖ్య పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిని కౌన్సిలర్లు అంటే ఎవరైతే కౌన్సిలర్కు పోటీ చేస్తున్నారో వాళ్ళు గెలుస్తామనుకున్నటువంటి వాళ్ళకు కొంతమంది సీనియర్ నాయకులను ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర ఉంచడం, వాళ్ళ అధికార పార్టీ నేతలు కానీ ఇతర సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళతో సంప్రదింపులు జరపకుండా ఉండేటువంటి ప్రయత్నాలు ఒకవైపు మెదక్లో జరుగుతున్నాయి. మరోవైపు సూర్యాపేటలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందనేది బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. సో వాళ్ళు కూడా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థులుగా ఉన్నారో లేదంటే వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు సూర్యాపేటలో కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా ఒక క్యాంపుకు తరలించినట్టుగా తెలిసింది. సో మరోవైపు అటు బీజేపీ కూడా ప్రయత్నాలు, ఆదిలాబాద్ జిల్లా లాంటి చోట్ల బీజేపీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అటు బీఆర్ఎస్ కూడా చూస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి ఖచ్చితంగా ఆ ఎడ్జ్ ఉంటుంది, చాలా చోట్ల గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో వాళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఫోన్ల ద్వారా సంప్రదింపులు ఉంటాయి. సో కింది స్థాయి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళతో సంప్రదింపులు జరపకుండా ఉండేటువంటి ప్రయత్నాల్లో బీఆర్ఎస్ అయితే ఉంది. ఇంకొక వైపు ఎక్సాఫీసీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా కీలకమైనటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మొత్తం ఎమ్మెల్సీలకు సంబంధించి
వాళ్ళకు కూడా విప్పుకు సంబంధించినటువంటి పత్రాలను ఇంటికి పంపించారు. ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళకు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళారు. సో వాళ్ళకు కూడా విప్పు జారీ చేసేటువంటి ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, వీళ్ళకు కూడా ఎక్సాఫిసియో ఓటు హక్కు ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా వాళ్ళ మున్సిపాలిటీలలో ఓటు వేసుకున్నట్టు ఉంటారు. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా కేటీఆర్ ఈరోజు ఉదయం ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఎక్సాఫిసియో సభ్యులు ఎవరు ఎక్కడ ఓటు వేయాలి ఏంటి అనే దాని మీద ఒక నియోజకవర్గం ఉందంటే ఒక ఎమ్మెల్యే అక్కడ 2-3 మున్సిపాలిటీలు ఉంటే అక్కడ స్థానికంగానే ఎమ్మెల్యే ఓటు చేయాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్సీలేమో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ 3 ఇప్పుడు ఉదాహరణకు రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ ఉంటే మహబూబ్నగర్ వాళ్ళకు 3 జిల్లాల్లో ఓటేసుకున్నటువంటి వెసులుబాటు ఎక్సాఫిసియో సభ్యులుగా ఎమ్మెల్సీలకు ఉంటుంది. ఇట్లా దానికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి దానికి వాటికి సంబంధించి ఈ టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. మెయిన్గా బీఆర్ఎస్కు పట్టుకున్నటువంటి భయం ఏంటంటే కౌన్సిలర్లు గెలిస్తే ఖచ్చితంగా అధికార పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నటువంటి అనుమానంతో సమాచారంతో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఓటింగ్ జరిగే ఎన్నిక జరిగే టైంలో 16వ తారీఖున ఎన్నిక ఉంది. కాబట్టి రేపు రిజల్ట్ రాగానే ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తరలించేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకొక వైపు ఏమో పక్కా గెలుస్తామనేటువంటి కొంత అంచనా ఉంటుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా సో వాళ్ళని కూడా క్యాంపులకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనకు అందినటువంటి సమాచారం మెదక్, సూర్యాపేట కాకుండా మిగతా చోట్ల కూడా కొంతమంది ఖచ్చితంగా మున్సిపాలిటీలో చైర్మన్గా గెలవాలంటే ఖచ్చితంగా ఒకరిద్దరు అవసరమే ఉంటుంది, అది అధికార పార్టీకైనా ఇంకో పార్టీకైనా. సో తక్కువ స్థానాలు గెలిచినప్పుడు ఖచ్చితంగా ఇంకో రాజకీయ పార్టీ మీద కొంతమంది మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా బీఆర్ఎస్ అయితే ఉంది. సో బీఆర్ఎస్కు ఆ టెన్షన్ అయితే ఉంది. ఇన్ని రోజులు పార్టీ కష్టాల్లో ఉంది. 2023 అధికారం కోల్పోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఓటమి పాలైంది. అంతకుముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఒక 4063 మాత్రమే సర్పంచ్లను గెలిచారు. ఇప్పుడు జరిగేటువంటి ఈ మధ్య నిన్ననే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కూడా 30 నుంచి 35 సీట్లు స్థానాలు గెలుస్తామని ధీమాతో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా సో 15 నుంచి 20 మాత్రం గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేది సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. కాబట్టి సో పార్టీ కష్టాల్లో ఉంది. గెలిచిన వాళ్ళు కూడా కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ అధికార పార్టీలకు పోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ కొంత నిరాశ ఉంటుంది, జోష్ ఉండదు. కాబట్టి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఒకవైపు కౌంటింగ్కి ఎట్లా ఉండాలి ఏంటి అనే దాని మీద దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎవరైతే గెలుస్తామనుకున్నారో వాళ్ళని క్యాంపులకు తరలించి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ సీనియర్ నేతలకు చెప్పారు. ఇది ప్రస్తుతానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. స్రవంతి.